హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రెండవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ శుక్రవారాలు మనం అమ్మవారిని ఆరాధించడానికి ఎంతో శుభకరమైన రోజులండి. మరి ఈరోజు మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియోలో మా పూజ ఏర్పాట్లు, నైవేద్యం, పూజా విధానం అన్నిటినీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా తలంటి స్నానాలు చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమన్నం చేశాము. అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలంటే ఎంతో ఇష్టము. ఈ రెండో శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని మేమైతే ధనలక్ష్మి రూపంలో పూజించుకుంటున్నాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్, ఇది నేను కాయిన్స్తో చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే నేను అమ్మవారిని పెట్టుకుంటున్నాము. ఇందులో కొన్ని బియ్యం వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారిని పెట్టుకున్నాము. ఇలా అయినా పూజ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా మనం రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటామో అలా అయినా పూజ చేసుకోవచ్చు. ఈ లోటస్ నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే దేవుడి గదిలో ముందు పటాలకి నిన్న పూజ చేసిన పూలు అన్నీ తీసేసి కొత్తగా ఫ్రెష్గా పూలైతే అలంకరించుకున్నాను. ఈ విధంగా చక్కగా అలంకరించుకున్న తర్వాత ఇక దీపారాధనకి రెడీ చేసుకున్నాము. దీపపు కుందులకి ముందైతే బొట్లు పెట్టుకోవాలి, గంధము అలాగే కుంకంతో. ఈ శ్రావణ మాసంలో మనం కొంతమంది కలశం పెట్టుకొని కూడా పూజ చేసుకుంటారు. ఆనవాయితీ ఉన్నవాళ్ళు, ఆనవాయితీ లేని వాళ్ళు రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటారో అలాగే ఈ శుక్రవారాలన్నీ కూడా పూజ చేసుకుంటారు. ఈ రెండవ శ్రావణ శుక్రవారం మేము రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటామో అలాగే చేసుకున్నాము. మేము వరలక్ష్మి వ్రతం రోజు కలశం అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకుంటాము. తర్వాత దీపారాధన కుందులో ఇలా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఈ విధంగా అగరవత్తితో దీపారాధన చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి ధూపం చూపించి నైవేద్యం అనేది నివేదించాలి. అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలంటే చాలా ఇష్టమండి. పాలు పొంగల్ చేయలేని వాళ్ళు పులిహార కానీ గారెలు కానీ ఇలా పూర్ణం బూర్లు ఇలా ఏవైనా చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయను కూడా సమర్పించాలి అనుకుంటే సమర్పించవచ్చు. ఇక చివరిగా అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి మోకాళ్ళపైన కూర్చొని శిరస్సు వంచి దండం పెట్టుకొని మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నావో అవన్నీ అమ్మవారికి చెప్పుకొని ఆ అమ్మవారిని ప్రార్థించుకోవాలి. ఈ విధంగా శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మీరందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని భక్తితో పూజించి ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు శాంతిని పొందాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మరి మీ ఇంట్లో కూడా ఇలాగే పూజలు చేసుకున్నారా? అయితే ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.